ప్రాజెక్ట్ చేతక్. అంటే గబుక్కునేదో బైక్ అనుకున్నారు, అది ప్రాజెక్ట్ చేతక్ అంటే బైక్ కాదు. మనకి బిఆర్ఓ అని ఒక సంస్థ ఉంది, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్. సో ఇదేంటంటే బేసికల్గా మనకి నార్దర్న్ ఇండియాలో అంటే ఉత్తర భారతదేశంలో చాలా దేశాలతో సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు ఉండడమే కాకుండా సరిహద్దుకి వివాదాలు కూడా ఉన్నాయి, ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ లాంటి వాటికి. ఈ బోర్డర్ బిఆర్ఓ అనేటటువంటి ఈ సంస్థ ప్రాజెక్ట్ చేతక్ అంటే ఏంటంటే ఈ బోర్డర్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మోస్ట్ ఇంపార్టెంట్లీ రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ వీటిని క్రియేట్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ అవి ఎలా తయారు చేస్తారు? స్ట్రాటజిక్గా, వ్యూహాత్మకంగా ఉండాలి. రేపొద్దున ఏదైనా యుద్ధం వస్తే మన తాలూకా సైన్యం మూవ్ అవ్వడానికి కానీ, అలాగే ట్యాంకర్స్ ఇట్లాంటివి మూవ్ అవ్వడానికి కానీ తయారు చేస్తారు. దీనికి సంబంధించి 47th రైజింగ్ డే అని April 4, 2026న రాజస్థాన్లో చేశారు. ఇదేంటి, 40 సంవత్సరాలు అయిందట ఇప్పటికి ఈ స్ట్రాటజిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మొదలుపెట్టి, ముఖ్యంగా వెస్ట్రన్ బోర్డర్ రీజియన్లో. సో కాబట్టి ఈ ప్రాజెక్ట్ చేతక్ అనేది బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ చేసింది ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రపంచంలోనే, అలాగనే స్ట్రాటజికల్లీ వ్యూహాత్మకంగా చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. ఇది 1980లో రైజ్ చేశారు టు డెవలప్ అండ్ మెయింటైన్ రోడ్స్. ఈ ఏరియాస్లో రోడ్స్ని వేయడం కోసం, దాని ద్వారా రేపొద్దున యుద్ధం వస్తే కనుక మన సైన్యం మూవ్ అయ్యి ఇబ్బందులు లేకుండా ఉండడానికి. అలాగనే డిఫెన్స్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వెస్ట్రన్ బోర్డర్లో, ముఖ్యంగా రాజస్థాన్, పంజాబ్, నార్దర్న్ గుజరాత్, ఈ సర్క్రీక్ ప్రాంతాన్ని డిఫెండ్ చేసుకోవడానికి ఇలా కూడా అనుకోవచ్చు. ఇది ప్రాజెక్ట్ చేతక్. మళ్ళీ ఇదే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ జమ్మూ కాశ్మీర్ ఇతర ప్రాంతాల్లో కూడా రోడ్లు వేసింది, కానీ ప్రాజెక్ట్ చేతక్ మాత్రం వెస్ట్రన్ రీజియన్కి ఎక్కువగా పెట్టారనమాట.